హాయ్ అండి, ఇంట్లో ఖాళీగా ఉన్న ఫోన్ బాక్స్లని పడేస్తున్నారా? అయితే అస్సలు అలా చేయకండి. దాంట్లోని ఎట్లా రీయూజ్ చేసుకోవాలి, మనకి ఎలా యూజ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. సో ఫోన్ బాక్స్ ఓపెన్ చేశాక మనకి 2 బాక్సెస్ లాగా ఉంటాయి కదా, అందులో ఒక బాక్స్ అయితే తీసుకున్నాను. ఆ బాక్స్లో కింద కొంచెం డర్టీగా ఉందని చెప్పేసి ఫెవికాల్ అప్లై చేసి ఒక పేపర్ అయితే స్టిక్ చేశాను అనమాట దానికి. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే స్టిక్ చేశాను. దాని తర్వాత మీకు అవైలబుల్గా ఉన్న కలర్స్, మీకు ఇష్టమైన కలర్స్ ఏవైనా ఒక 2 కలర్స్ తీసుకోండి. నేనైతే ఇక్కడ లోపల వేయడానికి బ్లూ కలర్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా నేను లోపల సైడ్ అంతా బ్లూ కలర్ అయితే వేసేసాను అనమాట, ఇలా నీట్గా. ఇవైతే వాటర్ కలర్స్ అండి. ఇన్ కేస్ మీరు వేరే పెయింట్ అట్లా వేసుకోవాలనుకున్నా కూడా వేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా రెడ్ కలర్ అయితే యూజ్ చేశాను. ప్రజెంట్ నా దగ్గర అయితే ఈ 2 కలర్సే ఉన్నాయన్నమాట. సో అందుకనేసి నేను ఈ 2 కలర్స్ అయితే యూజ్ చేశాను. ఇన్ కేస్ మీ దగ్గర లైట్ కలర్స్ ఉన్నట్టయితే లైట్ కలర్స్ అనేవి ఇంకా చాలా బాగా కనిపిస్తాయి, లైట్ కలర్స్ తీసుకోండి. సో ఈ బాక్స్ని నేను 2 పార్టీషన్స్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. అందుకనే ఇక్కడ ఇలా మధ్యలోకి ఒక అట్టముక్క అయితే తీసుకున్నాను అనమాట. సైజ్ చెక్ చేసి కట్ చేసుకొని తీసుకున్నాను. సో లోపల బ్లూ వేసాను కాబట్టి పార్టీషన్కి అయితే రెడ్ కలర్ అయితే వేసాను అనమాట. ఇక్కడ వీడియోలో చూస్తున్నాను కదా, ఈ విధంగా. సో వాటర్ కలర్స్ కాబట్టి ఒక 5 మినిట్స్ అట్లా పక్కకు పెట్టేస్తే మనకి డ్రై అయిపోతాయి అన్నమాట. ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టిన తర్వాత ఇలా మొత్తం డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత ఇంకా నేను దానిపైన కొంచెం డిజైన్ అనేది వేసుకున్నాను అనమాట. ఇన్ కేస్ మీకు నచ్చిన డిజైన్ అనేది వేసుకోవచ్చు. నేనైతే ఇలా సింపుల్గా అయితే వేసేసుకున్నాను అనమాట. లోపల సైడ్ కూడా కొంచెం సింపుల్గా సేమ్ డిజైన్ అనేది వేసాను. తర్వాత మధ్యలో ఈ పార్టీషన్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే పెట్టేసుకోండి. ఇంకా ఓవరాల్గా ఇదైతే ఇలా రెడీ అయిపోయిందనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇట్లా రెడీ చేసుకున్న తర్వాత వాల్కి స్టిక్ చేయడానికి డబుల్ ప్లాస్టర్ అయితే తీసుకొని 4 సైడ్స్ వాల్కి అయితే ప్లాస్టర్ అయితే స్టిక్ చేశాను. ఆ తర్వాత బాక్స్ అనేది స్టిక్ చేశాను చూడండి. ఇక్కడ ఇలా స్టిక్ చేసిన తర్వాత మన ఇంట్లో ఏవైనా షో పీసెస్, డాల్స్, చిన్న చిన్న దేవుడి విగ్రహాలు అట్లా ఏవైనా ఉంటే మనం పెట్టుకోవచ్చు అనమాట. చాలా నీట్గా కనిపిస్తాయి అనమాట, చాలా బాగుంటుంది కూడా. కావాలంటే ఈ బాక్స్ని స్టోన్స్తో కానీ కుందన్స్తో కానీ ఇట్లా కూడా మనం నీట్గా రెడీ చేసుకోవచ్చు. జస్ట్ మీకు ఐడియా గురించి మాత్రమే నేను ఇలా పెయింట్ వేసి చూపించాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.